సినిమా పడితే ఆ సినిమా చేసేస్తారు. చిన్నదా పెద్దదా అవి ఏం ఆలోచించరు. ఒక క్యారెక్టర్ రాగానే ఒక సినిమా ఆఫర్ వచ్చింది ఓకే అని ఎందుకు చెప్పేస్తారన్న? అంటే నాకు బ్రేక్ రాలేదు కదా శివ. నాకు ఒక బ్రేక్ వచ్చేసి మంచి సినిమాలు పడ్డాయి అనుకో, అప్పుడు నేను ఆలోచిస్తాను అన్ని సినిమాలు చేయకూడదు, కొన్ని సినిమాలే చేయాలి. నాకు బ్రేకే రాలేదు కదా, కానీ బ్రేక్ లేకుండా చేస్తున్నాను ఏదో ఒకటి. ఇప్పుడు మొన్న అలీ గారు జడ్జిగా, అలీ గారు నాకు తెలిసి ఫస్ట్ టైం జడ్జిగా చేశారంట. అందులో నేను ఒక లాయర్ క్యారెక్టర్ చేశాను. అందులో మా ఐపరాది, టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళందరూ కాంబినేషన్లో నాకు వేషం పడింది, చేశా. మొన్న అనుకోకుండా మేము కొత్త వలసలో ఎక్కడో ఒక షూటింగ్లో ఉంటే 2 రోజులు పక్కనే జైపూర్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఫనీ అని ఒక అబ్బాయి ఉంటాడు కదా, ఫన్ బకెట్లో ఫనీ, బ్లాక్ ఫనీ ఉంటాడు. అతను బాబాయ్ ఎక్కడున్నా ఉంటే నేను ఇక్కడ విజయనగరం కొత్త వలసలో ఉన్నానంటే మనకి జైపూర్లో ఒక సినిమా ఉంది, మరి ఈరోజు రాగలరా అని అడిగాడు. ఈరోజు రాగలరా అంటే ఎప్పుడన్నాను అంటే మీరు ఒక 10 గంటలకు వస్తే చాలన్నాడు. నేనేమో కొత్త వలసలో ఉన్నాను, షూటింగ్ అయితే 7 గంటల వరకు ఉంటుంది, మరి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలిగితే వస్తానన్ను. 7 గంటలకు షార్ప్గా కారు వచ్చింది, 7:15 కారు ఎక్కాను. 11 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోయాం. జైపూర్ జైపూర్ అంటే మన ఒడిశా జైపూర్, ఎక్కడ మన అరకు మీదుగా అలా వెళ్ళా. ఒక్కడనే డ్రైవర్ని పెట్టారు, మంచి కారు పెట్టారు, మంచి కుర్రాన్ని పెట్టారు డ్రైవర్ని. 11 గంటలకు వెళ్ళాను, 4 గంటలకు నాకు అయిపోయింది. 4 గంటలకు పెడితే మళ్ళీ 8:30 ఉదయానికి అందుకున్నా. మళ్ళీ ఇంకొక రోజు ఫోన్ చేశారు, మళ్ళీ అలాగే వెళ్ళొచ్చు. అలా 3 సార్లు వెళ్ళొచ్చా జైపూర్లో ఒక షూటింగు. అది కూడా మన రాజా రవీంద్ర గారు, బాబు మోహన్ గారు, సప్తగిరి గారు కాంబినేషన్. అందులో ఆ సినిమాలో సప్తగిరి గారు డ్యూయల్ రోల్, తాత మనవడు, మంచి సినిమా. ఓకే. సో సార్ మన నార్మల్గా మన డైరెక్టర్ని వాళ్ళని అవకాశాలు ఇవ్వండి అని అడుగుతారా? అయ్యో 100%. మన వేణు గారి దాంట్లో ఎందుకు నేను అంటే వేణు నాకు తెలుసు కదా, బాబాయ్ బాబాయ్ అంటాడు. తర్వాత ఏమో శాంతి కుమార్ గారు నాకు తెలుసు, అప్పారాగారు అంటారు. విమానం డైరెక్టర్ శివప్రసాద్ గారు తెలుసు, ఆయన చమక్ చంద్ర గారి స్కిట్లు రాశారు, నేను సోలో టీమ్ లీడర్ ఉన్నప్పుడు రాశారు. తెలుసుండి అడగడం ఎందుకంటాను. ఇప్పుడు వేణు గారికి నేను అరే ఇది బాబాయ్ అయితే భలే చేస్తాడు అనుకున్నాడు అనుకో, నన్ను పిలుస్తాడు కదా. లేనప్పుడు నేను వెళ్ళి కనబడి ఏదంటే చూడు అని అడగలేను. కానీ మా సత్యపండు గారికి అవకాశం వచ్చింది. ఏప్రిల్లో డేట్లు ఉన్నాయన్నారు, ఎల్లమ్మ సినిమా అన్నాడు. నేనన్నా నా సినిమా కోసం డేట్లన్నీ పక్కన పెట్టుకోండి, వేరే సినిమా వచ్చినా ముందు వేణుగారిని అడగండి, అబ్బాయి ఏంటి డేట్లు వచ్చాయి మరి వెళ్ళనా లేకపోతే మీ దగ్గరకు ఉండనా అంటే ఉండంటే ఉండిపోమండి, ఇంకో సినిమా చేయొద్దు, ఏవో సినిమా బలగంలాగా పెద్ద హిట్ అయ్యే సినిమా ఇవ్వండొచ్చు అన్నాను. అందుకే దాంట్లో కూడా బోల్డ్ మంది మారి లాస్ట్కి దేవి ప్రసాద్ గారికి అదృష్టం వరించింది కదా. అందుకు కొన్ని అడగని అబ్బాయి, కొన్ని మాత్రం నేను తప్పకుండా వెళ్ళి కంపల్సరీగా నాకు మీ సినిమాలో నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఏదున్నా ఇవ్వండి సార్ చేస్తానంట. ఓకే, వెళ్తుంటారు, అడుగుతూ ఉంటారు డైరెక్టర్. అలాగని డిమాండ్ కూడా ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సినిమాకి నేను 20,000 చెప్తాను సినిమాకి, ఒక సినిమా. అది కూడా నాకు అదృష్టం ఏంటంటే సరిలేరు నీకెవరు, సరిలేరు నీకెవరు సినిమా వరకు రాజాది గ్రేట్ కానీ, రాజాది గ్రేట్ అయితే రోజుకు 10,000, అది దిల్ రాజు గారి సినిమాయే కదా. సరిలేరు నీకెవరు వాళ్ళదే కదా. అవును, ఈ సినిమాకి 10,000 తీసుకున్నాను. ఆ తర్వాత ఈ సినిమా పెద్ద హిట్ అయింది కదా, అప్పుడు బయట ఎవరు అడిగినా 20,000 చెప్పారు. కొంతమంది 20,000 ఇచ్చారు, కొంతమంది చిన్న సినిమా అండి అంటే ఎంత ఇస్తారు 15,000. ఓకే. ఇంకొక తీరు ఏంటంటే సినిమాలో క్యారెక్టర్ బాగుంది, అరే ఈ సినిమా ఆడినా ఆడకపోయినా మనకంటూ ఒక మంచి పేరు వస్తుంది అన్నప్పుడు 10,000కి చేస్తాం. 10,000కి తక్కువైతే చెయ్యను. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు లైక్ ఇప్పుడు సరిలేరు నీకెవరు కానీ, చందమామలో కానీ, లేకపోతే ఇంకా కొన్ని చాలా సినిమాల్లో చేశారు కదా, పెద్ద హీరోస్ మీతో మాట్లాడుతుంటారా, ఎలా ఉంటారు మీకు? అది నాకు తెలుసుకోలేను. అంటే ఇంతవరకు నేను 14 రోజులు చేశాను సర్లేరు నీకెవరు. నాతో ఒక సందర్భం 2 సందర్భంలో మాట్లాడింది రావు రమేష్ గారు. ఇంకా మహేష్ బాబు గారు షార్ట్ కట్ అంటే ఆయన వెళ్ళిపోయేవారు, ఎక్కడ మాట్లాడడానికి లేదు కూడా, ఎక్కడా లేదు. ఏ హీరోలు మాట్లాడరు, ఎవరితో లేదు. నితిన్తో ఒక సినిమా చేశాను కదా శ్రీ ఆంజనేయ, మాట్లాడడానికి ఎక్కడ అవకాశం లేదు. అవదని కాదుగా, నేను ఎందుకు అంటే ఇప్పుడు షార్ట్ కట్ అనగానే గొడుగు వస్తుంది, వెళ్ళిపోతారు కదా వాళ్ళు. అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం ఏం లేదు, అలా లేదు. అలాగైతే రామ్ చరణ్ గోవిందుడు అందరూ వాడేది ఒక పాటలో నా భుజం మీద చేసి కొద్దిసేపు మాట్లాడారు. ఈలోపు
సాంగ్ కాదు, ఏదో ఒక లీడ్ లాగా ఉంటుంది. కానీ ఆ సినిమాలో నేను లేను. కట్ చేస్తారు. కట్ చేయడం అంటే రామ్ చరణ్ గారి తాత క్యారెక్టర్ కదా ప్రకాష్ రాజ్ గారు. దీనికి ముందు ప్రకాష్ రాజ్ గారు కాదు ఆ క్యారెక్టర్, తమిళ యాక్టరు, డైరెక్టరు, హీరో రాజ్ కిరణ్ గారు. ఆయన దగ్గర నేను ఒక ఫ్లాస్కో, ఒక మందులు, ట్యాబ్లెట్లు, బ్యాగ్ ఇవన్నీ పట్టుకునేవాడిని. ఏమైందో పలాచీలో షూటింగ్ చేసి వచ్చిన తర్వాత మొత్తం క్యారెక్టర్లన్నీ తీసేశారు. అంటే ముందు రాజ్ కిరణ్ గారినే తీసేశారు, దాంతో అతని కాంబినేషన్లో తీసేశారు. ఇంకా నేను కూడా మళ్ళీ గురుగారికి అక్కడ అప్పటికే నేను ఒక 50,000 పేమెంట్ తీసేసుకున్నాం. 1,50,000 2 లక్షల పేమెంట్ అది. ఒక 50,000తో సరేలే గురుగారి దాంట్లో చేశాం కదా, రామ్ చరణ్ గారి దాంట్లోనే చేసామని ఆనందం వచ్చింది. మామూలుగా ఈవెంట్స్కి వెళ్తుంటారు కదా, ఎంత వస్తుంది సార్, ఎంత ఇస్తారు ఈవెంట్లో? చెప్పాను కదా 15 అంతే. 15 ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు దాకా. కొన్ని ఈవెంట్లు 20,000 ఉంటాయి, కొన్ని బెంగళూరు ఈవెంట్లు 30 ఉంటాయి. అంటే మనకు బెంగళూరు అంటే ఒక డే వేస్ట్ అయిపోతుంది, అందుకోసం కొద్ది డబుల్ పేమెంట్ ఇవ్వండి సార్ అంటారు. ఒకనొక స్టేజ్లో మీరు జబర్దస్త్ చేస్తున్నప్పుడు మీకు వచ్చిన ఫేమ్ని చూసి మీరు ఎవరు కిందకి దిగలేదు కదా, అందరూ ఆ పైనలో ఉండేవాళ్ళు. నేను ఇప్పుడు అసలు ఆ సెలబ్రిటీ అనేటటువంటిది కానీ, ఆ ఫేమ్ అనేది కానీ, నేను బేసిక్గా స్టేజ్ ఆర్టిస్ట్ని, సినిమా యాక్టర్ని. మా గురువు గారు ఎంత తోపు, నేను ప్రభాస్ గారితో కలిసి ఇంప్రవైజేషన్ చేశాను, ఇంతమంది హీరోలతో కలిసి వర్క్ చేశానని ఆ ప్రౌడ్ నాకు ఎప్పుడూ లేదు, ఉండదు కూడా. ఓకే. ప్రభాస్ గారు హీరో అవ్వకముందే మా గురువు గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఆ బాబుతో కలిసి మేము ఇంప్రవైజేషన్ చేసాం. తర్వాత చక్రం సినిమాకి 30 రోజుల పాటు వెళ్ళి మా గురువుగారు కోచింగ్ ఇస్తే మా గురువుగారికి అసిస్టెంట్లుగా వెళ్ళి వర్క్ చేసాం. ఆయన్ని ప్రభాస్ గారిని కలిసిన 3 సార్లే నేను. ఆయన హీరో అయిన తర్వాత బిళ్ళా టైంలో ఒకసారి కలిశాను, ఒకసారి రాధేశ్యామ్ వాళ్ళది ఏదో ట్రిమ్మింగ్ వర్క్ అవుతున్నప్పుడు వాళ్ళ బిల్డింగ్లోనే కావూరి హిల్స్లో డబ్బింగ్ కూడా చెప్తుంటే ఎవరో చెప్పారు అన్న, అక్కడ కో డైరెక్టర్ అనుకుమార్ రెడ్డి అని అప్పారావు గారు వచ్చారంటే హ్యాపీలో అన్నాను. లోపలికి వెళ్ళాను, ఎంతో గౌరవంగా నన్ను ఆయన అప్పటిదాకా సోఫాలో కూర్చొని లేచి నిలబడి కౌగిలించుకొని అప్పారావు గారు కూర్చోండి అని చెప్పి టీ కాఫీ రప్పించి ఎలా ఉన్నారు ఏంటి, మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, అన్ని యోగక్షేమాలు అడిగారు. మా గురువు సత్యానందం గారికి ఎంత గౌరవిస్తారో అంత గౌరవం నాకు ఇస్తారు. ఏం నేర్చుకున్నారన్న మీరు ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో? మీరు ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారన్న? మనం ఏది ఎక్కువగా ఊహించుకోకూడదు, ఏది తక్కువగా ఊహించుకోకూడదు. నా జీవితంలో నేను ఎత్తుపల్లాలు చాలా చూశాను, కష్టాలైతే ఎక్కువ చూసేసాను. అందులో నుంచి కొద్దిగా జబర్దస్త్ ఫేమ్ వచ్చిన తర్వాత, జబర్దస్తే నాకు ఏదైనా సరే, సినిమా నాకు బ్రేక్ ఇవ్వలేదు, జబర్దస్త్ ఇచ్చింది, జబర్దస్త్ ద్వారా సినిమాలు వచ్చాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.